వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే 3 ఇయర్స్ బేబీకి ప్లీట్స్ లంగా ఏ విధంగా కుట్టాలి అనేది ఒకసారి వీడియోలో చూద్దాము. అయితే దానికి మెజర్స్ వచ్చేసి 21 ఇంచుల లంగా పొడవు, పైన బ్లౌజ్ ఏమో 12 ఇంచులు. అది నేను చూపిస్తా. ఇదైతే లంగా అండి, లంగాకి లైనింగ్. ఇది మన క్లాత్, ఇది వేసుకునేది. చూడండి, లంగా పొడవు వచ్చేసి 19 ఇంచుల లంగా పొడవు తీసుకోవాలి. అందులో పట్టి 2 ఇంచులు, నడుము వెడల్పు 14 ఇంచులు. ఇది మన లంగా మెజర్మెంట్. ఇది ప్లీట్స్ లంగా. మామూలుగా మనం పట్టి ఏ విధంగా పెట్టుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలనేది చూద్దాము. ఓకే, ఇట్లా తీసుకున్న తర్వాత దీన్ని అయితే ఫస్ట్ స్టార్టింగ్ దీనికి జాయింటింగ్ అయితే మొత్తం చేసేసుకోవాలి. ఇలా మొత్తం దీన్ని అయితే ఫస్ట్ జాయింటింగ్ అయితే చేసుకొని ప్లీట్స్ అనేది మనము పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా వచ్చేదాకా ఇలా ప్లీట్స్ అయితే తర్వాత పెట్టుకోవాలి. జాయింటింగ్ అనేది చేసుకోవాలి. నీట్గా సదురుకుంటూ క్లాత్ అంతా నీట్గా అనుకుంటూ కరెక్ట్ హెడ్జ్ మీద వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇలా అతుకనేది పూర్తిగా వచ్చేటట్టుగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇదే నిదానంగా నీట్గా ఇలా అయితే హెడ్జ్ మీద వచ్చేటట్టుగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత లేకపోతే ప్లీట్స్ అనేవి ఎగుడు దిగుడు అయిపోతాయి కదా, అందుకోసం అయితే ఇట్లా నీట్గా అయితే మనము మంచిగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి మనము ప్లీట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తా. ఇట్లా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా అయినా పెట్టుకోవచ్చు. అయితే మనకి ఇది లంగా పొడవు అనేది ఉంది కదా, మనము పట్టీ అనేది కూడా పెట్టుకోవాలి. అది ఎంత అంటే మనం మెజర్ అయితే ఎంత ఉందో దానికి ఎంత మిగిలి ఉంటే అంత మనం లోపలికి మలుచుకొని పెట్టుకోవాలి. చూడండి, లోపల లైనింగ్ క్లాత్ కూడా మనము మలుచుకోవాలి. ఎందుకంటే పొడవు అయిపోతుంది అని, మళ్ళీ కిందికి కనిపిస్తుంది కదా. ఇక్కడ నుండి ఇక్కడికి 19 ఇంచెస్ అయితే మనం లోపలికి మలుచుకొని కుట్టుకోవాలి. చూడండి ఎంత పోతుందంటే 6 ఇంచెస్ వరకు పోతుంది. ఇదైతే పట్టి పెద్దగా పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం మనం చిన్నగానే పెట్టుకోవచ్చు. క్లాత్ వేస్ట్ చేయకుండా 2 సార్లు కూడా లోపల ఒకసారి పట్టి పెట్టుకొని లోపలికి ఎలా కనిపించదు కాబట్టి పట్టి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంత పెద్దగైనా పర్లేదు, మంచిగా నిలిచి ఉంటుంది లంగా అనేది. ఇలా లోపలికి మలుచుకోవాలి. లేదు స్టార్టింగ్ అయినా కూడా మేము లంగా మలుచుకొని తర్వాత మనము అతికి అనేది వేసుకోవచ్చు. ఇలా నీట్గా సర్దుకుంటూ అంతా కరెక్ట్ వచ్చేలాగా మనమైతే ఇలా చూసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ తిప్పుకోవాలి. చూడండి, మనమైతే 19 ఇంచెస్ వరకు అయితే మనం పట్టి పెట్టుకోవాలనుకున్నాం కదా. ఇక్కడ నుండి మనం ఇలా కొలుచుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ నుండి ఇలా 17 నుంచి ఇలా మనకి ఎంత పట్టి కావాలనుకుంటే అంత ఫస్ట్ మనం మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. అది ఇట్లా కొలుచుకోవాలన్నట్టు మనం ఎంత వెడల్పు పెట్టాలి అనేది మొత్తం మన లంగా మొత్తం చుట్టూ వచ్చేలాగా ఒకే మెజర్ వచ్చేలాగా ఇలా అయితే పెట్టేసుకోవాలి. దీన్ని చూడండి, ఇలా పట్టుకొని ఇలా బ్యాక్ సైడ్ ఇలా అయినా పెట్టుకొని వేసుకోవచ్చు. మనం ఎట్లా విప్పాలనుకుంటున్నాం కదా, ఇలా అయినా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావచ్చు. అర్థమైంది కదా మీకు, ఎలా పట్టి అనేది ఇలా లోపలికి వస్తుంది, కనిపించదు. ఇలా అయితే వేసేసుకోవాలి. ఒక చిన్నగా మనము చిన్న కుట్టు పెట్టేసుకొని కింద క్లాత్ లేకుండా ఇవి రెండు సమానం వచ్చేటట్టుగా, అంటే మనము మెజర్ వచ్చేటట్టుగా మనము
ఇక్కడ స్టిచ్చింగ్ అనేది పట్టీ అనేది లోపలికి వెళ్ళేటట్టుగా మనం పట్టీ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా పట్టీ అనేది మనకు కనిపించదు. కరెక్ట్ మెజర్ అయితే వస్తది. మనకు ఒకవేళ పొడవు చేయాలనుకున్నప్పుడు ఇదొక్కటి విప్పేస్తే సరిపోతది. ఇలా పెట్టేసేయండి. లంగా నీట్‌గా కనిపిస్తది మనకు. కుట్టేటప్పుడైతే చాలా ఈజీగా అయిపోతుంది. మార్కింగ్ పెట్టుకోండి. లేకపోతే కిందికి మీదికి అయ్యే అవకాశాలు ఉంటాయి గదా! ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటది. ఏ విధంగా వేసుకోవాలనేది చూడండి. లోపలికైతే పట్టీ ఉండిపోతది. మనకు బయటికైతే అనిపించదు. బరువుగా ఉండి ఇట్లా స్టిఫ్‌గా అయితే లంగా నిల్చుండిపోతది. ఇట్లా ట్రై చేసి చూడండి. బాగా వచ్చేస్తది. ఓకే. చూడండి మనం ఇలా పట్టీ పెట్టేసుకున్నాం గదా! ఇప్పుడు దీనికి ఒక లైన్ అనేది వేసేసుకొని అంటే అటు ఇటు కదలకుండా ఉంటది కదా! ఇలా అనేది ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక కుట్టు పెట్టేసుకొని మిగతా అంతా ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి. అంటే లంగా కుట్టినప్పుడు మనము లాస్ట్ కుట్లు వేస్తాం గదా! ఇది ఇట్లా పోగులనేవి లేవకుండా ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనము అంటే మనం ఎంత చిన్నగా కావాలనుకుంటే అంత మనం మార్కింగ్ అనేది అన్ని ఇంచులకి ఇట్లా చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా లేదా పెద్దగా కావాలంటే పెద్దగా ఇట్లా మార్కింగ్ అనేది 2 ఇంచులకైతే పెట్టేసుకోండి. ఇది ఒక దాని మీద ఇట్లా ఇట్లా రావాలి. ఇట్లా చిన్న చిన్నగా 1 ఇంచు 1 ఇంచు వచ్చేటట్టుగా ఇట్లా ఇది కిందికి ఇట్లా కిందికి దూరిపోయేటట్టుగా మనము ఫిట్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి అన్నీ కూడా ఒకేలాగా వచ్చేటట్టు మీరు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. చూడండి ఇట్లా 2, 2, 2 ఇట్లా పెట్టేయండి. అన్నీ నీట్‌గా వచ్చేటట్టుగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పెట్టేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకి చూడండి. ఇప్పుడు ఇలా పట్టుకొని దీన్ని మొత్తం లోపలికి నెట్టేసుకుంటూ ఇట్లా ఒకదాని కింద 1 ఇంచ్ వచ్చేటట్టుగా మనము స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇట్లా చేస్తే ఏమైతదంటే అన్నీ నీట్‌గా వచ్చేస్తది. ఇట్లా పెట్టేసి ఇక్కడ నుండి మళ్ళీ దీన్ని లోపలికి అనేసుకొని ఇలా అంటే అంటే మనము కుచ్చు వేసిన దానికి కింద నెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా. అప్పుడు లంగా అనేది పిన్స్ నీట్‌గా మనకు ఈ విధంగా నిలబడిపోతవి. ఇప్పుడు ఇది ఉంది గదా! దీన్ని మళ్ళొక లోపలికి అనుకుంటూ ఇలా మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. నీట్‌గా సదురుకుంటూ కొంచెం ఓపికగా అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లోపలికి కూడా సేమ్ అదే విధంగా ఇలా వేసేసుకుంటూ రావాలి.
అంటే మనకు నడుమంతా రౌండ్‌గా వచ్చేటట్టుగా మీరు చూసుకుంటూ వేసుకోవాల్సొస్తది. అది ఒకసారి ట్రై చూస్తూ వేసుకోండి. అట్లనే ట్రై చేసుకుంటూ ఉండండి. అన్నీ ఒకేలాగా వచ్చే విధంగా కుట్టుకోండి. చూడండి లంగా అయితే మనం ఫీల్స్ అనేవి ఇట్లా అన్నీ ఒకేలాగా వచ్చేటట్టుగానైతే మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి అన్నీ ఒకేలాగా ఉన్నావా లేవా మీకే చూస్తే అర్థమైపోతది. చూడండి అన్నీ కూడా 1 ఇంచ్ వచ్చేటట్టుగా 1½ ఇంచ్ వచ్చేటట్టుగా మనమైతే ఇట్లా ఫిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. రౌండ్‌గా పెట్టేసుకున్న తర్వాత సైడ్‌కి అనేది మనము నాడకు పెట్టడానికి మనం పట్టీ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అదే ఇట్లా ఇట్లా అనేది చూపిస్తా చూడండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ లంగాకి ఇట్లా ఒక క్లాత్ అనేది ఒక 3 ఇంచుల పట్టీ వచ్చేలాగా మనం 2 ఇంచుల పట్టీ వచ్చేలాగా మనమైతే ఇలా మనము ఒక 6 ఇంచులు లేదా 5½ ఇంచులు అయితే తీసుకోవాలి. దీన్ని బయట నుండి కొంచెం క్లాత్ ఇట్లా వదిలేసి అంటే లోపల నుంచి బయటకైనా వేసుకోవచ్చు. బయట నుండి లోపలికైనా వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనమైతే బయట నుండి అంటే లోపల అంటే ఆపోజిట్ సైడ్ నుండి ఫ్రంట్ సైడ్‌కి వేద్దాము. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది వదిలేసుకోవాలి. ఇలా ఇక్కడ క్లాత్ అనేది లేదు గదా! కొంచెమే ఉంది. దీనికైతే మనము అడ్జస్ట్ చేసుకొని కొంచెం అతకనేది వేసి దీనికి అడ్జస్ట్ చేయాలి. ఇట్లా ఇది తీసుకొని కొంచెం మనం ఇక్కడ అతకనేది వేసుకోవాలి. అదేవిధంగా దీన్ని కూడా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనము ఇక్కడి నుంచి మనము వేసుకోండి. దీన్ని ఇక్కడ మనం పోగులు లేవకుండా కొంచెం దీన్ని ఇలా మలుచుకొని కుట్టుకోవాలి. ఇలా ఇక్కడ నుండి ఇటు సైడ్ కూడా మనము అతకనేది ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా! దీన్ని మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుండి ఇలా మనం కొంచెం క్లాత్ అనేది మలుచుకున్నాం కదా! దీన్ని ఇక్కడ నుండి ఇలా మలిచి ఇలా మలుచుకొని ఇక్కడ నుండి ఇలా మలుచుకొని దీన్ని ఇక్కడికి ఇలా పెట్టేసుకొని మీది నుండి ఒక స్టిచ్చింగ్ అనేది ఇట్లా నీట్‌గా అనుకుంటూ వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకుంటూ రావాలి. ఇట్లా నాడ అనేది మనము ఫిల్స్ అవి పెట్టుకోవాలి. మనం ఇలా నాడ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్ అయితే మనము ఇలా కుట్టేసి పెట్టుకోవాలి. ఇలా నాడ అనేది మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి ఇటు స్టిచ్చింగ్ అనేది సైడ్‌కి ఇట్లా వేసేసుకోవాలి. ఇలా సైడ్‌కి ఇట్లా స్టిచ్చింగ్ అయితే వేసేయాలి. పోగులు లేవకుండా మళ్ళీ ఒకటి ఇట్లా మలిచి ఇట్లా కుట్టుకోవాలి.
ఇలా మలిచి ఇలా కుట్టేసుకోండి పోగులు లేకుండా. ఇదైతే మనము లంగా అయితే కంప్లీట్‌గా అయిపోయింది. చూడండి. ఇట్లా తీసేసి మనం నాడ అనేది ఇక్కడ పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇట్లా మనము ఉక్సులైనా అడ్జస్ట్ చేసి మనం నాడకైతే పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటది. మనకు ఇట్లా నాడ పెట్టుకోకుండా జస్ట్ ఇట్లా హిల్స్ ఇక్కడ 2 బటన్స్ ఏసేస్తే సరిపోతది. చూడండి. ఇలా ఉంది. చూడండి. ఇలా అయితే మనం ఇంట్లోనే కూర్చొని మన లంగా మనమైతే పిల్లలకి ఈజీగా అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి బాగుంది గదా! ఎలా ఉంది అనేది మీరు చూసి చెప్పండి. ఓకే. ఇప్పుడైతే మనము లంగా అయిపోయింది కదా! దీని మీద బ్లౌజ్ అనేది మనం స్టిచ్చింగ్ చేద్దాము.